2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇవాళ బడ్జెట్ సెషన్స్ ప్రారంభమవుతున్నాయి. దానిపైన ప్రతిస్పందనగా ఇవాళ ప్రెస్ మీట్. ప్రజల అభిష్టానికి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే ఏ ప్రభుత్వాలైనా కానీ ఫార్మ్ అవుతాయి. ఆ ప్రజలు ఆ ప్రభుత్వాల ఫార్మ్ అయిన ప్రభుత్వాల నుంచి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేరాలని, ఆ రాష్ట్రం కావచ్చు లేదా వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం యొక్క అభివృద్ధి, ఆ ప్రజల యొక్క సంక్షేమము పూర్తిగా వాళ్లకు అన్ని చేరవేయాలని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే ప్రభుత్వాల నుంచి ప్రజలు ఆలోచన చేయడంలో ఎటువంటి తప్పే లేదు. ఇప్పుడు అలా భావించినటువంటి ప్రజలు ఈ బడ్జెట్ను చూస్తే పూర్తి నిరాశ ప్రజలకు కలుగుతుంది. ఒకసారి మనం బడ్జెట్ గురించి లోతుగా చూస్తే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆయన మొదట సెంటెన్స్కు 4వ సెంటెన్స్కు ప్రతి 5 వాక్యాలుంటే మొదట ఒకటి చెప్తారు, లాస్ట్కి వచ్చే కొద్దిగా ఒకటి చెప్తారు. ఉదాహరణకు ఈ రాష్ట్రము దివాలా తీసింది అంటాడు. మరొక పక్క గతంలో ఎప్పుడు ప్రవేశపెట్టినంత ఎక్కువ బడ్జెట్ పెడతారు. ఒకవేళ దివాలా తీస్తే ఆ బడ్జెట్ అమౌంట్ కూడా తగ్గాల, అట్లా తగ్గడం లే. ఈ రాష్ట్రం దివాలా తీసిందంటాడు, 1,00,000 కోట్ల పైన అప్పు తీసుకుంటా అంటాడు. ఈ రాష్ట్రానికి ఎఫ్ఆర్ఎంబి లిమిట్ ప్రకారం ఒక 60,000 కోట్ల వరకు మాత్రమే అప్పు తీసుకోవచ్చు. మరి పైనుండి 40,000 కోట్లు ఒకవేళ దివాలా తీసిన రాష్ట్రానికి ఏ రకంగా అప్పిస్తారు? అట్లా ఏదైతే ఆయన చెప్పుకుంటా వస్తాడో మొదటి వాక్యానికి 5వ వాక్యానికి అక్కడే ఆపోజిట్ ఉండే పరిస్థితి. బడ్జెట్ ఇంకా కొంత డెప్త్లో గమనిస్తే ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రజలకు వాతలు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంటే అన్ని శాఖలకు ఇంత కేటాయింపు ఇచ్చాడు కదా, ఆ కేటాయింపుల్లో ఖచ్చితంగా కోతలు అనేటివి ఉంటాయి అని చెప్పేసి ఖచ్చితంగా అర్థమవుతాను. ఒకసారి మనం బడ్జెట్ చూస్తే ద్రవ్య లోటు 80,000 కోట్లు ఇచ్చాడు. ద్రవ్య లోటు అంటే ఖర్చు ఆదాయము మధ్యలో ఉండే గ్యాప్ను ద్రవ్య లోటు అంటారు. ఖర్చు అనేది ఏ శాఖకి ఎంత పెట్టాలా, ఏ పథకాలు ఎన్ని పెట్టాలా, సో దానికి ఎంత ఖర్చు అయింది అనేది వేసేస్తాడు. అది 3,22,000 కోట్లు. ఆదాయం అంటే ఈ రాష్ట్రానికి ఆదాయం అంటే ట్యాక్సుల రూపంలో రావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ల రూపంలో రావచ్చు, అప్పులు కూడా అంటే ఆదాయం కిందనే పెట్టుకుని ఆ 2 తీసేస్తే వచ్చే గ్యాప్ ద్రవ్యలోటు. అంటే మరోసారి ఖర్చు ఆదాయం మధ్యలో ఉండే గ్యాప్ ద్రవ్యలోటు. ఆ ద్రవ్యలోటును 80,000 కోట్లు ఇచ్చినాడు. 25% బడ్జెట్ 3,22,000 కోట్లలో 25% అంటే 80,000 కోట్లు. ఈ 80,000 కోట్లు అనేది ఏ రకంగా తెస్తావా అంటే దాంట్లో 14,000 కోట్ల రూపాయలు ప్రజల పైన ట్యాక్సులు వేస్తాము అని చెప్పి క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేశారు. అంటే ప్రజలు మరొకసారి ఖచ్చితంగా వాళ్ళపైన భారం పడబోతుంది. అంటే ఇప్పటికే అన్ని రకాల ట్యాక్స్లు వేసినారు, కరెంటు బిల్లులు పెంచేసినారు, దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేసినారు, దాని తర్వాత రాబోయే రోజుల్లో వాటర్ పైన కూడా ట్యాక్స్ వేస్తామంటారు. అట్లా రకరకాల ట్యాక్సులు వేసేస్తారు. తర్వాత స్టేట్ హైవేల పైన కూడా టోల్గేట్ పెడతామంటారు. అట్లా ఇంకా ఎన్నో రకాల కరెంటు ఛార్జీలు పెంచారు. అట్లా ఎన్నో రకాల వాతలు ఖచ్చితంగా ప్రజలు అనేది రాబోయే రోజుల్లో మీరు పడబోతారని చెప్పకనే చెప్పినాడు. ఇంకా 12,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ స్థలాల ముయ్యి తెచ్చుకుంటామంటాడు. అంటే మరి ఏమమ్ముతారో ఇంకా చూడాలి. ఈ 14, 12 పోతే 26, 80 కోట్లలో ఇంకా 54,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొస్తామంటారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బడ్జెట్ మన బడ్జెట్ కంటే ముందే ప్రవేశపెట్టినారు. ఆ బడ్జెట్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు లేవు. మరి ఆ 54,000 కోట్లు యానికి వస్తుంది? దానిపైన క్లారిటీ లేదు. సో ఖచ్చితంగా ఆ 54,000 కోట్లు అనేది ఖచ్చితంగా బడ్జెట్లో పోతే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ 26 మార్చిలో చూసుకుంటే ఖచ్చితంగా ఈ 3,22,000 కోట్లు కాస్త దాంట్లో 20 to 25% కోత ఉండడం ఖాయం. దాంట్లో ఏ శాఖలు ఎంతెంత కోత విధిస్తారనేది ఆ రోజుకి తెలుస్తుంది. సో ఇది ఒక పూర్తిగా అసంపూర్ణమైన బడ్జెట్, ఇది ఒక పూర్తిగా చాలని బడ్జెట్, ఇది పూర్తిగా ఒక ఇన్ఎఫెక్టివ్ బడ్జెట్ అనేది చెప్పడానికి రెండోసారి సంకోచించాల్సిన ఆలోచన చేయాల్సిన పనే లేదు. ఒకవేళ పోనీ ఇంతకు పెద్ద బాహుబలి బడ్జెట్ అంటాడు, ఇవన్నీ అంటున్నాడు కదా, సరే డెప్త్లో పోయి ఏమేమి శాఖలకు కేటాయించారయ్యా అని చూస్తే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తానే గొప్పగా పెన్షన్లు అనేది పెంచడం చేసినాడు జూలై 1వ తారీఖు. సో జూలై 1వ తారీఖు ఆయన గుంటూరు జిల్లాలో పెన్షన్ పంచుతానప్పుడు 65 లక్షల మందికి 33,000 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పి సంవత్సరానికి కేటాయించినామని చెప్పి, అదే కాకోకుండా
5 ఏళ్లకు 1,65,000 కోట్లు మేము ఖర్చు పెడతాను పెన్షన్ల కోసము అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారే చెప్పి దానిపైన కట్టుబడి ఉండమని చెప్పినాడు. మరి ఈ రోజు కేటాయింపుల్లో మీరు 27,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే ఒక 6,000 కోట్లు తగ్గించినారు. 6,000 కోట్లు తగ్గించినారంటే ఉన్న ఫలంగా దాని అర్థం ఏంటి? మీరు ఖచ్చితంగా పెన్షన్లు ఇచ్చే దాంట్లో కూడా కోత విధిస్తారు. ఈ కోత విధించడం ఒక పక్క, ఇంతవరకు 9 నెలలు అవుతుంది, ఒక వితంతు పెన్షన్ తప్ప ఏ ఒక్క కొత్త పెన్షన్ కూడా ఈ రాష్ట్రంలో ఇలా. ఈ 27,000 కోట్లలోనే కొత్త పెన్షన్లు కూడా ఏదన్నా ఇస్తే దాంట్లోనే మళ్ళా షేర్. సో ఇప్పుడు అంటే ఈ లెక్కన దగ్గర దగ్గర ఒక 10 లక్షల మందికి పెన్షన్లు తీసేస్తే ఒక 6 లక్షలకో 7 లక్షలకో కొంత అమౌంట్ తగ్గుతుంది. కొత్త పెన్షన్లు సంవత్సరానికి 1 లక్ష 2 లక్షలు ఇచ్చిన మంది రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవాలి. కాబట్టి వాటికి పెన్షన్లు ఇస్తే అప్పుడు నీకు 27,000 కోట్లు అనేది ఇది అవుతుంది. సో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం 65 లక్షల మందికి ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం 2026 ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయే లోపల 57-58 లక్షలకో అది కుదించడం ఖాయం అనేది మీరు చెప్పకనే చెప్తా. మరో ఇంపార్టెంట్ రంగం తీసుకుంటే మహిళా రంగం. మహిళా రంగానికి మహిళలను శక్తిగా తీర్చిదిద్దాలంటున్నారు. మంచిది, శక్తిగా తీర్చిదిద్దాల్సిందే ప్రతి మహిళను. అయితే ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏం లేదు, శూన్యం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకించి రూపొందించినటువంటి పథకాలు ఏమిటంటే, ఒకటి 1,500 రూపాయలు నెల ఇస్తామన్నారు. దాని తర్వాత బస్సు ప్రయాణం చెప్పినారు. దాని తర్వాత డ్వాక్రాలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు 10 లక్షల వరకు మీరు లిమిట్ తీసుకోవచ్చు, దానికి 0 వడ్డీ ఇస్తామని చెప్పినారు. ఇది ప్రత్యేకించి మహిళల కోసం కేటాయించారు. మీరు ఇస్తా అంటే ఫీజు అది మన తల్లికి వందనం అనేది అది పిల్లలకు ప్రోత్సాహకరంగా ఇస్తారు, తల్లి అకౌంట్లో వేస్తున్నారు అంతే. కానీ మహిళల కోసం మీరు రూపొందించిన పథకాలు ఇవి అయితే దాంట్లో ఏ ఒక్క పథకం ఇవి, దానికి కేటాయింపులు లేవు. డ్వాక్రా మహిళలు 1 కోటి సభ్యులు ఉన్నారు. ఆ 1 కోటి సభ్యులకు మీరు ఏం చెప్పినారు? మీరు 10 లక్షల వరకు మీరు లిమిట్ తీసుకోండి ప్రతి ఒక్క సభ్యులు, దానికి 0 వడ్డీ మేము ఇస్తాము అన్నారు. ఈరోజు దానికి కేటాయింపులు లేవు. గతంలో రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీకి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహిళలకు మేలు చేయాలని 0 వడ్డీకి తెచ్చినాడు. ఈరోజు దానికి కేటాయింపులే లేవు. ఏమన్నా మాట్లాడితే గత ప్రభుత్వం చేసిన అప్పులు అయ్యి లూటీ అయిపోయిందని చెప్తున్నారు. మీరు 2014 నుంచి 19 కాలం మధ్యలో ఇదే డ్వాక్రా మహిళలకు మీరు ఏమని చెప్పినారు? మీరు పూర్తి రుణమాఫీ చేస్తామని చెప్పినారు. రుణమాఫీ చేస్తామని చెప్పి ఏమాత్రం 1 రూపాయి కూడా రుణం మాఫీ చేయకపోతే 2019 సంవత్సరానికి డ్వాక్రాకు 25,000 కోట్లు అప్పులైనాయి. అదంతా జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదా? ఆసరా అనే పథకం ద్వారా కట్టలేదా? ఖచ్చితంగా మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బడ్జెట్ చూస్తే వాళ్ళకు మనసే లేదు, ఇంకా మార్గం ఏ రకంగా వస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతాను. అట్లా ఇంకా మీరు తల్లికి వందనం పైన ఏదైనా కేటాయిస్తుంటే దగ్గర ప్రతి ఒక్క పిల్లవాడికి ఇస్తామన్నారు. కానీ మీరు కేటాయించింది 9,400 కోట్లు, దగ్గర దగ్గర 12,000 కోట్లు 12,000 కోట్లు కేటాయించాలా? మీరు కేటాయించింది 9,400 కోట్లు. మీరు ఆ రోజు ఏమని చెప్పారు? ప్రతి ఒక్క విద్యార్థికి ఎటువంటి అంటే వాళ్ళకి ఏం రూల్స్ పెట్టకోకుండా అందరికీ ఇస్తామన్నారు. మరి అట్లా ఇస్తే మీరు 12,000 కోట్లు కాల్సింది 9,400 కోట్లు ఇస్తామన్నారు. సో అక్కడ కోత. దాని తర్వాత రైతుల గురించి చూస్తే ఆడ మీరు 20,000 ఇస్తామన్నారు, ఒకటేసారికే ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు మళ్ళా మాట మార్చి 14,000 ఇస్తాము, 3 దఫాలుగా ఇస్తామని చెప్తారు. ఆ ఉన్న రైతులకు కూడా అమౌంట్ కూడా తగ్గించేసినారు. ఆడ కోత. ఇంకా మీరు ఎలక్షన్స్ ముందర 143 హామీలు చెప్పినారు. దాంట్లో కేవలం 2 హామీలు మాత్రమే దీంట్లో బడ్జెట్లో పొందుపరిచినారు. అంటే ఇంకా మరి మిగతా ఇండి ఏమైనాయి? పవన్ కళ్యాణ్ గారు గొప్పగా చెప్తారు స్కిల్ సెన్సస్ అని, దానికి రూపాయి కేటాయించలే. సనాతన ధర్మం అన్నాడు, ఆ బోర్డుకు 1 రూపాయి కేటాయించలే. దాని తర్వాత 1,00,000 రూపాయలు పెళ్ళైన వాళ్ళకి ఇస్తామన్నాడు, దానికి కేటాయించలే. వాలంటీర్లకు 10,000 అన్నాడు, దానికి కేటాయించలే.